నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి అధికార ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపడతామన్న ధీమాలు. మరి ఈసారి ఓటర్లు నాడి ఎలా ఉంది? ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు? రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్దాం. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం మదనపల్లి నియోజకవర్గ చరిత్ర ఏంటి? అక్కడ గెలుపోవటంలో గతంలో ఎవరు సొంతం? బలాబలాలేంటి? సామాజిక సమీకరణాలేంటి? ఇప్పుడు బరిలో ఉన్నది ఎవరు? చూద్దాం. మదనపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం. పురుషులు 1,27,486, స్త్రీలు 1,32,411, ట్రాన్స్జెండర్లు ఎవరు లేరు. మొత్తం 2,59,954 మంది ఓటర్లు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ సిపిఐ 2 సార్లు గెలుపొందిని, కమ్మ 6 సార్లు, బ్రాహ్మణ, ముస్లిం, బలిజ, రెడ్డి 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక దొడ్డ సీతారామయ్య, అల్లూరి నరసింహరావు, రాటకొండ నారాయణ రెడ్డి 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు. గత 2 ఎన్నికల్లోనూ 2 వైసీపీ అభ్యర్థుల విజయం. సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే బలిజ 16%, ముస్లిం 15%, రెడ్డి 12%, ఎస్సీ 8%, బోయా వాల్మీకి 7%, నాయి బ్రాహ్మణ 5%, ఇతర కులాలు 37% ఇక్కడ ఓటర్లు ఉన్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ వైపే నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ విజయాన్ని సాధించారు. డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి. ఆయనకు వచ్చిన ఓట్లు 81,252. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి స్థానం వచ్చింది. అక్కడి నుంచి బరిలో ఉన్న వ్యక్తి చెల్లపల్లి నరసింహారెడ్డి. ఆయనకు వచ్చిన ఓట్లు 64,663 కాగా 2014లో వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ 16,589. 2019లో మరొకసారి వైసీపీ అభ్యర్థిని మార్చిన ఆయనే గెలుపు. మహమ్మద్ నవాజ్ బాషా ఈసారి విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 92,066 కాగా దొమ్మాలపాటి రమేష్ టీడీపీ అభ్యర్థిగా అక్కడ బరిలో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఓట్లు 62,418. 27,403 ఓట్లతో వైసీపీ మరొకసారి విజయాన్ని సాధించింది. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? మరొకసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది నిషార్ అహ్మద్. ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా షాజహాన్ బాషా టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే రిటైర్డ్ ఇంజనీర్, తండ్రికి వైఎస్ రాజారెడ్డితో సంబంధాలు, ఉద్యోగానికి రాజీనామా చేశాక సమన్వయకర్తగా నియామకం. ఇక మైనారిటీ కోటాలో దక్కిన అవకాశం, సిట్టింగ్ స్థానంలో టికెట్ ఇచ్చిన జగన్. తెలుగుదేశం అభ్యర్థి 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు. ఆ తరువాత రాజకీయాలకు దూరం తమ్ముడు నవాజ్ బాషా 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపు. ఇక 2024లో తమ్ముడికి టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరిన షాజహాన్ తాజాగా టీడీపీ నుంచి బరిలోకి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే హయాంలో గ్రూపులు ఉండడంతో కొత్త అభ్యర్థులు బరిలో దించడం వైసీపీకి ప్లస్. మదనపల్లి జిల్లా ఏర్పాటు డిమాండ్ వైసీపీకి కొంత ఎరకాటం. టీడీపీ అభ్యర్థి 2009లో ఎమ్మెల్యే కావడం, తమ్ముడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం ప్లస్ పాయింట్. ప్రత్యర్థులు ఎదురు ముస్లింలు కావడం, బీజేపీ పొత్తు పార్టీ కావడం మైనస్. సో ఈ నేపథ్యంలో మదనపల్లి ప్రజలు ఈసారి ఎవరికి ఓటైపోతున్నారు? తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారా, వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారా అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం.